దేవుని పరిశుద్ధ నామమున వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మనం దేవునికి వందనాలు, స్తోత్రం. అదే అదే కనబడుతుంది. ముందుకు వస్తే కనబడు. ముఖ్యంగా కొన్ని వ్యత్యాసాలు తెలుసుకోవాలని మనము ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటలు. ప్రభు శరీరాన్ని గురించి ఆయన మర్మాలు తెలిపించున్నాడు. క్రీస్తు శరీరం కదా, క్రీస్తు శరీరం అనేది సంఘము. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటే కదా, సంఘం అనేది దేవుని యొక్క శరీరం. ఈ శరీరం గురించిన మనము ఎప్పుడైతే మనం ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభు ఇంకా కొన్ని సత్యాలు అనేది మనకి యాడ్ చేస్తూ ఉంటాడు. బేసికల్గా ఒక ఫస్ట్ స్టాండ్ నువ్వు కరెక్ట్ తీసుకుంటే దాని తర్వాత అంతా కూడా ఆయన కరెక్ట్గా నడిపిస్తావు. ఫస్టే నువ్వు కరెక్ట్ లేకపోతే ఆ రెండోది చెప్తానికి అర్థం లేదు. సో పునాది అనేది కరెక్ట్గా మనం వేసుకున్నాం. సంఘం అనేది దేవుని శరీరం అని, క్రీస్తు శరీరం అని, మహిమా శరీరం గురించి ప్రభు మనతో మాట్లాడుతూ స్పష్టంగా దేవుడు మా ప్రతి ఒక్కటి కూడా పలుకుతున్న దేవుడు అంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో తెలుసుకో. ప్రవచనము వేరే, బాగా వినాలమ్మా. ప్రవచనం వేరే, బోధ వేరే. ప్రవచనం అంటే జరగబోయే విషయాన్ని ముందే చెప్పటం. అది ఇట్లా జరుగుద్ది అని దేవుడు నాతో చెప్పాడు, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దీని తర్వాత ఇది జరుగుద్ది. యేసులో పుడతాడు, యెరూషలేములో పుడతాడు, కన్యకగా పుడతాడు, తర్వాత ఆయన ఈ విధంగా ఆ యొక్క అందరితో సిలువ మాను మీద వేలాడుతాడు. ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఇవన్నీ ప్రవచనాలు. ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. జరగబోయే విషయాల్ని క్లియర్ కట్గా రాయబడి, అది ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. గమనించారు. సో వీ కెనాట్ టేక్ దట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మూలంగా పలికారు. ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. ప్రవచనం వేరే, బోధ వేరే. ప్రకటన వేరే, ప్రకటించడం వేరే, బోధ వేరే, తర్వాత ప్రవచనం వేరే. అన్నీ మనం కలిపొద్దు. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకు కావాలి. ప్రవచనం అంటే అవుతా బైబిల్ వాక్యమే, ఇంకేముంది ఆ వాక్యం అంతా. సామెతలు వేరే, కీర్తనలు వేరే. అవునా? సామెతలు వేరే. సామెతలు ప్రవచనం కాదు. సామెతలు వేరే, కీర్తనలు వేరే. అవునా కదా? పత్రికలు వేరే, సువార్తలు వేరే, ప్రకటన వేరే. అది మనము ఆ డిఫరెన్షియేషన్ అనేది మనం తెలుసుకోవాలి. బేసికల్ ఈ కార్యం అంతా ఎవరు జరిగిస్తున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. అన్నింటినీ కలపొద్దు. మనం అన్నింటినీ కలపొద్దు. ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట నా మాటలు కాదు కదమ్మా అక్కడ నేను తెలుసుకోవాల్సింది. రెండవ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ఏం రాసి ఉంటుంది అంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము సిద్ధపరచులాగిన దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము అమ్మా ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు. అవునా అమ్మా? ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనంలో ఉన్నది. గమనించు. అంటే లేఖనాల్లో ఏమున్నది? శిక్షణ ఉన్నది. అమ్మా, శిక్షణ ఉన్నది. తర్వాత హెచ్చరికలు ఉన్నాయి, గద్దింపులు ఉన్నాయి. అది నీతి అందు శిక్ష చేయాలి. ఆ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాన్ని. కానీ బట్ దీన్ని ప్రతి ఒక్కటి కూడా దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్.
అది మనం అందుకే పరిశుద్ధాత్మని ఎదిరించి వాడికి ఈ లోకంలో కూడా ఈ లోకంలో పరలోకంలో కూడా ఎక్కడ కూడా ఇది పరిశుద్ధాత్మ దేవుడు, అది గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అది. దేవుడు ఏర్పాటు చేసుకుని ఇంతకాలంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలు ఆయన కష్టపడి ఇంతగా మనము చేసిన తర్వాత ఒక్క నిమిషం దాన్ని పడేయటం అనేది ఎంత భావ్యంగా ఉంటుందో ఆలోచించి, ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించాం. లీడ్ బై హోలీ స్పిరిట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. సంఘ క్షేమము కోసం, ఏదమ్మా ఆ మాట, సంఘము క్షేమార్థమై క్షేమ అభివృద్ధి కోసం చేసే ప్రతిదీ కూడా అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాం. కూర్చోంటే పరిశుద్ధాత్మ దేవుడు కూర్చోండి అంతే, కూర్చోండి అంతే, లే అంటే లే అంతే. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంతా కూడా ఏంటి అంటే సంఘం యొక్క అభివృద్ధి కావాలి, క్షేమములో అభివృద్ధి పొందాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనేది మనకు ముఖ్యమైనది. ఫ్యాన్ కింద కూర్చొని నిద్ర వస్తుంది కదా, ప్రాబ్లం అది. దీంట్లో ఏముండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆజ్ఞ దీపంగాను, ఉపదేశము వెలుగ్గా, శిక్షార్థమైన గద్దింపులు, జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు ఉన్నాయి, ఉపదేశం ఉన్నది, ఆజ్ఞ ఉన్నది. ఇవన్నీ కూడా జీవము దీపము అని క్లియర్గా చెప్తున్నారు. సామెతల గ్రంథంలో చెప్పింటున్నారు అక్కడ 6వ అధ్యాయంలో. ఆజ్ఞలు ఉన్నాయి, ఉపదేశం ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ బతిలాటం కూడా ఉన్నాం కాదండి. దేనికోసం ఉన్నది? సంఘ క్షేమాభివృద్ధి కోసం. ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఆయన ప్రేమను నేను గుర్తించగలిగినాను. సో జస్ట్ మాట్లాడేదో ఊహను బట్టి పలకటం కాదమ్మా, అది ఏంటమ్మా ఊహను బట్టి పలక. ఎవరైతే పలుకుతుండ్రో వారి జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ మీ పైన నాయకులుగా ఉండి, దట్ ఈస్ ఇంపార్టెంట్ అమ్మా.